పోతన భాగవతము అష్టమ స్కందము 11వ భాగము. అమరారాతికరాక్షతోగ్నిత పవిత్రాంభక్కణ శ్రేణికిన్ గమలాధీశ్వరుడొడ్డె ఖండిత దివౌక స్వామి జిన్మస్త్ర ముంగమలాక్షరణ ప్రశస్తము రమాకాంతాకచోపాస్తమున్ విమల శ్రీకుచశాత చూచుకతటీ విన్యస్తమున్ హస్తమున్. వామనుడు అడిగినటువంటి 3 అడుగుల భూమిని దారపోయేటకు పవిత్ర జలాక్షతలతో బలిచక్రవర్తి సిద్ధముగా ఉండెను. విష్ణువు యొక్క హస్తమెట్టిదనగా అనేకమైన అసురులను అంతమొందించినట్టిది. లక్ష్మీదేవి కుచములచే ఆకర్షింపబడి వాటిని లాలించినట్టిది. అట్టి హస్తాన్ని వామనుడు సాచగా బలి దైత్యేంద్రుడు పవిత్ర జలాక్షతలను విడిచి దానము చేసెను. ముని జనని యమాధారను జనితాసుర యువతి నేత్రజల కణధారన్ ధనుజేంద్ర నిరాధారను వనజాక్షుడు గొనియే బలి వివర్జిత ధారన్. శ్రీహరి బలిచక్రవర్తిచే విడవబడిన నీటి ధారను స్వీకరించను. ఆ ధార ఎలాంటిదనగా మునిజనుల నియమములకు ఆధారమైనట్టిది, అసుర యువతుల కన్నీటి ధారల వంటిది, ధనుజేంద్రుని నిరాధారుని చేయనట్టిది. కమలనాభు నెరిగి కాలంబు దేశంబు నెరిగి శుక్రుమాటలెరిగి నాశమెరిగి పాత్రమనుజునిచ్చే దానము బలి మహిమధాన్యుడరుడు మరియు గలడే. సుఖయోగి చెప్పాను, రాక్షస చిత్రమైన విష్ణువే దానవుడిగా వచ్చనని తెలిసియు తనకు కష్టకాలము రానున్నదని తెలిసియు ఇక ఈ దేశము తనది కాదని తెలిసి గురుదేవుడైన శుక్రాచార్యులు చేసిన హెచ్చరిక నెరింగియు సర్వనాశనమగునని ఎరింగియు దానమిచ్చుడే శ్రేష్టమని తలంచి దానమిచ్చెను బలి. ఈ పృథ్వీలో ఇట్టి శ్రేష్టమైన దాత ఇంకెవ్వడైనా కలడా? క్షితిదానమిచ్చునతడును నతికాంక్ష పరిగ్రహించునతడును దురితచ్యుతులై శతవత్సరములు శతమఖలోకమున గ్రీడ సలుపుదురెలమన్. భూమి దానము చేయువాడును భూదానమును మిక్కిలి ఆసక్తితో స్వీకరించువాడును పాపమోచనములై శతవర్షములు ఇంద్రలోకమున భోగములను అనుభవింతురు. ఇది ఏమి వేడతిని నీ మదవగక ధారవోయుమా సత్యము పెంపొదవగ గోరినార్థం విధిచ్చుట ముజ్జగంబులిచ్చుట మాకున్. వామనుడు బలితో ఇలా అన్నాడు, దానవేంద్ర, నేనింత చిన్న దానాన్ని కోరి తిని నీవు కించబడకుండా ధారపోయము. సత్యం అతిశయింపగా నేను కోరిన కానుక ఇది. దీనిని నీవిచ్చుటచే 3 జగములను ఇచ్చినట్లు నేను భావించేదను. పుట్టి నేర్చుకొనెనో పుట్టక నేర్చెనో చిట్టి బుద్ధులిట్టి పొట్టి వడుగు పొట్టనున్న వెల్ల భూమెలు అని నవ్వియలమి ధరణి దానమిచ్చినప్పుడు. బాలుని మాటలకు ముచ్చటబడి మురిసిపోయిన దానవేశ్వరుడిలా తలపోసెను, ఈ పొట్టి బుడతడు ఇట్టి చిట్టి బుద్ధులు పుట్టి నేర్చుకునో లేక పుట్టక మునిపే నేర్చునో కానీ ఇతని పొట్టలో ఉన్నవన్నీ అద్భుతములే అని ముసి ముసి నవ్వులు నవ్వుకొని సంతోషముగా భూదానమిచ్చెను. ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభో వీధి పైనంతై తోయదమండలాభ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. దానమును స్వీకరించిన వామనమూర్తి కొద్ది కొద్దిగా ఎదగసాగాను. ఇంత చిన్నవాడెంతటి వాడయ్యను, ఇంతవాడంతవాడయ్యను, అంతవాడు మరి అంతవాడై ఆకాశ వీధిపై అంతయై మేఘమండలమును మించిన వాడై తేజోరాశిపై మరి ఇంతయై చంద్రునికి అంతయై ధ్రువతారపైనంతయై మహర్లోకము పైనంతయై సత్యలోకము కంటే ఉన్నతుడై బ్రహ్మాండమంతా నిండి తానేయై పెరిగిపోయెను. రవిబింబంపుపమింబ ఛాత్రమగు ఛత్రంబై శిరోరత్రమై రవిబింబంబువమింబ బాత్రమగు ఛత్రంబై శిరోరత్రమై శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణకేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలిను దుంచద్ఘంటియై నూపురై ప్రవరంబై పదపీఠమై
పటుడుదా బ్రహ్మాండంబును నిండుచోన్. సూర్యబింబంతో పోల్చి చూడగా పెరిగిపోచున్న ఆ వామనమూర్తికి సూర్యబింబం మొదట సరి అయిన గొడుగు వలెను, పిమ్మట కంఠాభరణం వలెను, అటు పిమ్మట సువర్ణ భుజ కీర్తిగాను, తర్వాత కాంతులీను కంకణముగాను, పిమ్మట మలలోన గంటగాను, ఆ పైన మేలైన కాలి అందిగాను, చివరికి పాదపీఠముగాను కనిపించసాగెను. ఈ విధంగా వామనుడు త్రివిక్రముడై బ్రహ్మాండమంతయు నిండెను. ఒక పాదంబున భూమి గప్పి దివి వేరొంటన్ నిరోధించి యుండొకటిన్మీది జగంబులల్లదొడి నుండింటిన్ విలంఘించి పట్టక బ్రహ్మాండ కటాహంబుం బగిలి వేండ్రంబై పగుల్గానరానొక్కడై వాదృగలభ్యుడై హరి విముండొప్పారే విశ్వాకృతిన్. ఒక పాదమున భూమినంతను ఆక్రమించి రెండవ పాదముచే మీది లోకములన్నిటికీ ఒక్కొక్కటిగా ఆక్రమించుచు ఇంకను పట్టక బ్రహ్మాండ కటాహమును ఛేదించుకొని పైకెగసి వాక్కుకు చూట్కులకు అతీతుడై శ్రీహరి విభవుడై విశ్వాకృతినొప్పారెను. తన పుట్టిల్లదే పొమ్మటంచు నజునందన్నాభి పంకేరు హమ్ము నిరీక్షించి నటించి ఉన్నత పదంబుంజూచి తత్పాద సేచనం ముంజేసి కమండలూదకములుంజల్లించి తత్తోయముల్ విను వీధిన్ ప్రవహించే దేవనది నా విశ్వాత్ము కీర్తిప్రభన్. విష్ణువు విరాట్ స్వరూపుడై ఊర్ధ్వలోకములను అధిగమించి సత్యలోకము వరకు వ్యాపింపగా బ్రహ్మదేవుడు విష్ణునాభీస్థలమును చూచి అదియే తన జన్మస్థలమని గుర్తించి తన కమండలములోని జలములను చల్లి పూజించెను. ఆ విరాట్ రూపిని పాదములను కమండల జలముతో కడుగగా మహావిష్ణువు మహిమచే ఆ జలమే దేవనది అయి ప్రవహింపసాగెను. సూనృతంబుగాని సుడియదు నా జిహ్వ బొంకజాల నాకు బొంకు లేదు నీ తృతీయ పదము నిజమున శరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ. నిరయమునకు ప్రాప్త నిగ్రహమునకును పదవిహీనతకును బంధమునకు అర్ధభంగమునకు అఖిల దుఃఖమునకు విరువదేవ బొంగ వెరచినట్లు. వామనుడు సర్వాన్ని 2 అడుగులతో ఆక్రమించి 3వ అడుగుకు స్థలము లేనందున ఇచ్చిన మాట తప్పినట్లుగునని హెచ్చరింపగా బలి ఇలా చెప్పెను. ఓ నిర్మలాత్మ, సత్యమే కాని వేరొక మాట నా జిహ్వ పలుక జాలదు, నేను బొంక జాలను. నీ 3వ పాదము నిజముగా నా శరీరమున నిలుపుము బ్రాహ్మణోత్తమ. నేను నరకమునకు గాని నాకు ప్రాప్తముగా భాగ్యమునకు అవరోధమైనను గాని పదభ్రష్టతకు గాని బంధింపబడటకు గాని ధన నష్టానికి గాని ఇంకా ఎట్టి దుఃఖం వచ్చిన గాని నేను బొంకుటకు భయపడనంతగా భయపడను. కురుగరులు వలుధమీసలు చిరుదోకయు బసిడి ఒడలు సిరిగల పొడలున్ నిరిమొగమునొక్క కొమ్మున మిరుచూపులు గలిగి విభుడు మీ నంబయ్యన్. చిన్న చిన్న రెక్కలతోనూ పెద్ద మీసములతోనూ చిన్న తోకతోనూ బంగారు మేరు ఛాయతోనూ శ్రీకరమైన పొలుసులతోనూ అందమైన మొగముతోనూ ఒక పెద్ద కొమ్ముతోనూ చపలమైన చూపులతోనూ ఉన్న ఒక బృహత్మీన శరీరమును విభుడు దాల్చెను. ఒక మాటు జలిజంతయు దంబుతో గూడు ఒక మాటు ధరులకు నురికి వచ్చు నొక మాటు మింటికి నుదరియల్లంఘించు ఒక మాటు లోపల నొదిగియుండు ఒక మాటు వారాసి నొడలు ముంపమి చూపునొక మాటు బ్రహ్మాండమెరేయుదలచు ఒక మాటు జశకోటి నొడసి ఆహరించు నొక మాటు జలముల సమసి వైచు గరులు సారించు మీసల గడలు గొలుపు బొడలు మెరిపించు గన్నుల పొలప మార్చు నొడలు జళిపించు తళతళదొలయు మీన వేషి పెన్నీటి నివమగ వేషియగుచు. ఈ మీనరూపము విష్ణువు ఏమి చేయనునగా ఒక్కొక్కసారి జలచర జంతు సమూహములతో కూడును, ఒక్కొక్క మారు సాగర తీరంపైకి ఉరికి వచ్చును, ఒక్కొక్కసారి ఆకాశమును ధరించినట్లు పైకెగసిపడును, ఒక్కొక్క మారు జలగర్భములోనే ఒదిగి ఉండును, ఒక్కొక్కసారి సముద్రములో నొడలు ముంపి వచ్చును, ఒక్కొక్కసారి బ్రహ్మాండమునే భయపెట్టినట్లు మ్రోత మోయించును, ఒక్కొక్కసారి అనేకమైన చేపలను పట్టుకుని ఆరగించును, ఒక్కొక్క మారు జలమును మిసివేయును, అప్పుడప్పుడు రెక్కలను సారించును, మీసములను గిడించును, పొలుసులను ప్రకాశింపజేయును, కన్నులను పెద్దవి చేసి త్రిప్పును, వడలు జడిపించును, తలదలా మెరియుచు
నా మీన శరీరుడు జలరాశి యందు వేదములను అన్వేషింపుచూ తిరుగాడుచుండెను.